హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రివ్యూ వచ్చేసి మనకి ఏం లేదండి. ఆ రోజు నిఖిల్ని అందరూ పొగిడారు కదా. ఆ యష్మి యష్మి యష్మిదే తప్పు ఉంది, యష్మి ఫ్లిప్ అయింది, నిఖిల్ తప్పు లేదు, నిఖిల్ చాలా మంచోడు, నిఖిల్ ఓ చాలా ఇంటెలిజెంట్, నిఖిల్ చుట్టే అమ్మాయిలు తిరుగుతున్నారు, నిఖిల్ ఎవరి చుట్టూ తిరగట్లేదు, అమ్మాయిలే నిఖిల్ ట్రాప్ చేసిర్రు, అతను ఏం చేయలేదు, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద రివ్యూస్ చెప్పారు. అది చూడండి. ఈరోజు నిఖిల్ యష్మి పాపం తనంతా తాను పడుకుంది బెడ్ పైన, కావాలని హ్యాండ్ ఇచ్చి లేపుతున్నాడు, లేపి మళ్ళీ ఇంకా హగ్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఏంటి అక్కడ అదే తేజ రోహిత్తో చెప్తున్నాడు. వీళ్ళు ఏంటి ఆ రోజు మాది ఏం లేదు, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, ఈ అమ్మాయి ఏమో నేను అసలు వెంటనే వాళ్ళేదంటది, ఆ అబ్బాయి ఏమో నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను చెప్పనే లేదు అంటాడు. ఇవన్నీ మనల్ని చూపించడానిక, మనల్ని పిచ్చోళ్ళని చేయని. కానీ ఇక్కడ తేజ రోహిణితో అంటారు, రోహిణి అంటది ఏమరా వాళ్ళు కలిసిపోయారేమో, ఏంటి అసలు ఇదంతా ఏంటి ఆ రోజైతే పెద్ద గోల, సోషల్ మీడియా అంతా గోలనే, ఇన్స్టాగ్రామ్ అంతా గోలనే. నిఖిల్ చాలా మంచోడు, నిఖిల్ సత్యపూస శుద్ధపూస, నిఖిల్ చాలా అసలు ఇంటెలిజెంట్ కాదు, సారీ జెంటిల్ మ్యాన్, నాకు ఇంటెలిజెంట్ అనే వస్తుంది, సారీ గైస్, జెంటిల్ మ్యాన్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అసలు నాకు అర్థమే కాదబ్బా. మరి ఈరోజు ఆ అమ్మాయి డాన్స్ చేసి వచ్చింది అక్కడ, నబీలు అదేదో టైమర్ ఇవ్వండి చాయ్ పెట్టుకుంటామని, దానికోసం డాన్స్ చేసి వచ్చి ఇక్కడ పడుకుంటే ఏదేదో ఆ అమ్మాయిని కావాలని హ్యాండ్ ఇచ్చి లేపుతున్నాడు, పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు, మళ్ళీ హగ్ చేసుకుంటున్నాడు, మళ్ళీ చూస్తేనేమో యష్మి చేసింది ఇదంతా, యష్మి రాంగ్ పోట్రై చేసింది, నిఖిల్ తప్పేమీ లేదు, నిఖిల్ చుట్టూనే అమ్మాయిలు తిరుగుతున్నారు, సోనియా తిరిగింది, విష్ణు తిరిగింది, యష్మి తిరిగింది, సీత తిరిగింది, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఈరోజు చేసింది ఏందబ్బా? పెద్ద పెద్ద మహా మేధావులు చెప్తున్నారు. ఆ బిగ్ బాస్లోకి వచ్చిన రివ్యూవర్స్ ఒకటే గోల, నిఖిల్ గోల, నిఖిలే మంచోడు, నిఖిల్ చాలా ఇది, నిఖిల్ చాలా తోపు, నాకు అసలు వర్డ్స్ రావట్లేదు. సో అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇవాళ జనాలందరికీ అర్థమవుతుంది, లైవ్ కొంతమంది చూడరు కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. సో అది జరిగింది. తర్వాత గౌతమ్ ఇక్కడ సూపర్ అనిపించాడబ్బా, మోటివేషన్ చేస్తున్నాడు, నువ్వు బయటకు పోయినాక చేసి గౌతమ్ అన్నీ పక్కన పెట్టేసి నీకు కావాల్సిన పీపుల్ని బయట కమ్యూనికేట్ చేసుకో, నీ లైఫ్ నీ నసీబ్లో ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది, 100% జరుగుతుంది. సో నువ్వు ఇవన్నీ మంచిగా చేసుకో, టెన్షన్ పడకు, బాగా ఉండని చాలా బాగా మోటివేట్ చేశాడు. అది ఇచ్చాడమ్మ గౌతమ్ గురించి, ఎట్లెట్లనో కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ ఇచ్చాడు, లేకపోతే అది కూడా కట్ చేస్తాడు బిగ్ బాస్, ఎందుకంటే మంచి మంచి పాయింట్సే కట్ చేస్తాడు, ఇంక ఇది కట్ చేయడా. సో అట్లా తర్వాత ఇదే తేజ రోహిణి అయితే నిఖిల్ యష్మి గురించి మాట్లాడుకుంటున్నారు. చూసేటోళ్ళం మనం పిచ్చోళ్ళమా అని తేజ అయితే మంచిగానే ఇక్కడ మాట. రోహిణి సో పొగడ్తా అంటే రోహిణి గురించి నాకు సారు సూపర్గా పొగిడారు, ఒక కమెడియన్ ఎంటర్టైనర్, నువ్వు జీరోవి, నువ్వు ఇంత బాగా ఆడినవు, నేను అన్నోళ్ళని నువ్వు ఇది చేసినావు అని ఆ అమ్మాయి గురించి చాలా పొగుడతాడు. సో సూపర్ అనిపించింది ఆ పొగడ్త మాత్రం. సో వెంటనే ఆమెను దించే ప్రయత్నం చేసింది నాకు సారు. సో అక్కడ మీరిద్దరు కన్ఫెషన్ రూమ్లోకి రండి అని చెప్పాడు. అక్కడ ఇద్దరు వెళ్ళారు, విష్ణు అండ్ రోహిణి ఇద్దరు వెళ్ళిన తర్వాత ఒక క్లిప్ చూపిస్తాను చూడండి, మీ ఇద్దరిని ఇట్లా పిలుస్తాను అనుకోలేదు, అది చూసి చెప్పండి అని అనగానే అక్కడ ఫస్ట్ ఈమెనేమో నీ నువ్వు ప్లాన్ అంటది, ఈమెనేమో నీ క్యారెక్టరు అంటది. యాక్చువల్గా అంతకుముందు అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఏం జరిగింది అనేది, కావాలంటే అదొకసారి లైక్ చేసి చూడండి. అక్కడ ఏం లేదబ్బా, వీళ్ళందరూ రోహిణి కోపం వస్తుంది విష్ణు పైన దిగగానే, యష్మి వెళ్ళిపోగానే, సో ఆమె కూడా దిగుతుంది చూడు అంటది, అంటే పృథ్వీ కోసం సాక్రిఫైస్ చేసి దిగుతుంది చూడు అనగానే రోహిణి నువ్వు ఇట్లా మాట్లాడకు, ఇవన్నీ మాట్లాడకు అని ఇట్లా కోపం ఒకరి మీద ఒకరు అనుకుంటారు. సో నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చినావు, నీ క్యారెక్టర్ ఎటువంటిదో చూసుకో, క్యారెక్టర్ గురించి రానగానే మీకు కోపం వస్తుంది, ప్లాను నువ్వు నిఖిల్ మీద ఇష్టం ఉండే అది వర్కౌట్ అవ్వలేదు పృథ్వీతో, సో పృథ్వీ మీద ఇదితోనే నువ్వు ఇన్ని రోజులు కంటిన్యూ అవుతున్నావు, ఈ ట్రాక్ జనాలకు నచ్చిందేమన్నట్టుగా ఆమె ఆ వేళలో ఫ్రాంక్గా చెప్పేస్తుంది. కాకపోతే మళ్ళీ ఇది అందరినీ హౌస్ మేట్స్తో ఆడిపిస్తాడు. సో అవినాష్కి ప్లాన్ ఒకటి తప్ప అంటారు, అందరు అదే ప్లాన్ అంటారు, ప్లాన్ అనేవాడు తప్పు రోహిణిది. సో గౌతమ్ కూడా ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి ప్లాన్ అనే రోహిణి తప్పు, క్యారెక్టర్ అనడం విష్ణు తప్పు. సో ప్రేరణ కూడా విష్ణుదే ఎక్కువ తప్పు అంటది, యష్మి కూడా విష్ణుదే ఎక్కువ తప్పు అంటది. సో వీళ్ళు ఎక్కువ తప్పు అంటారు, ఇంకా మిగతా పృథ్వీని నిఖిల్ అయితే అడగరు, అక్కడ నిఖిల్ లోపల ఉంటుంది కాబట్టి అడగడు. సో ఇక్కడ ఏం లేదబ్బా,
ఈ ఈమె ఇప్పుడు ఇక్కడ రోహిణిది ఏమైందంటే క్యారెక్టర్ గురించి చెప్పినట్టు అయిపోయింది. ఆమె కూడా క్యారెక్టర్ గురించి తీసింది, ఈమె క్యారెక్టర్ గురించి చెప్పింది. సో ఇద్దరి తప్పు ఉంది, ఇద్దరిలో ఎవరిది అనలేము. సో విష్ణు కొంచెం నోరు జారి అనేసింది. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి ఒక చిన్న సైలెంట్ వాళ్ళు తెలియకుండానే జరుగుతూ వస్తూ ఉంది కాబట్టి అక్కడ అట్లా జరిగిపోయింది. సో ఆమె క్యారెక్టర్ అనడం తప్పు, ఈమె నువ్వు నిఖిల్ మీద ఇష్టం ఉండి తర్వాత పృథ్వీ పైకి మళ్ళింది అనడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆమె బయటకు వచ్చినాక అరే నువ్వు నిఖిల్ కూడా ఇష్టపడ్డావు, తర్వాత పృథ్వీని ఇష్టపడ్డావు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన విషయంలా అనిపించింది అక్కడ. తర్వాత ఇంకా పృథ్వీ గౌతమ్ ఇప్పుడు అవినాష్ని లేపి ఇంకోటి ఇప్పుడు నువ్వు ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవ అయింది కదా, సో ఇక్కడ ఇద్దరు అబ్బాయిల మధ్య గొడవ అనగానే అవినాష్కి క్లిక్ అయ్యి పృథ్వీ గౌతమ్ గొడవ కదా సార్, సో నాకు ఇక్కడ ఏం పీకుతావో పీకు అనడం గౌతమ్ది నచ్చలేదు, వాడు వీడు అనడము, వాడు వీడు అన్నది ఫస్ట్ పృథ్వీ, నాకు ఇద్దరిది ఆ మాట నచ్చలేదు అని అంటాడు. తర్వాత ఇంకా ఈ గొడవ చాలాసేపు వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ నాగార్జున సార్ కొంచెం గౌతమ్ పైన ఎక్కువగా తిట్టినట్టు అనిపించింది. షటప్ అనడం, షటప్ అనేది ఏమీ లేదబ్బా అక్కడ. యాక్చువల్గా అక్కడ నాకు సార్ ఏంటంటే అక్కడికే క్లోజ్ చేసేద్దాం ఆ గొడవ, ఇంకా ఎక్కువ సాగదీసుకోవద్దు. ఎందుకంటే గౌతమ్ డిఫెండింగ్ బాగా ఉంటుంది, చెప్పేస్తూనే ఉంటాడు. సో వాళ్ళు ఇట్లా అన్నారు, నేను ఇట్లా అన్నా, వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలని కూడా నా దృష్టిలో తప్పు. సో నేను నిఖిల్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేసిన, ఆ ప్రొటెక్ట్ అనే మాట నాకు నచ్చలేదు. సో అతను గ్రూపిజం అనే మాట ఎక్కువ పోర్ట్రే చేయాలని చూస్తున్నాడు అని వీళ్ళు, అతను ఇండివిజువల్ ప్లేయర్ అని నిరూపించుకోవాలనుకుంటున్నాడని పృథ్వీ. సో ఇక్కడ నబీల్ ఏమంటాడంటే మధ్యలో వచ్చి మాట్లాడతాడు, గౌతమ్ నాకు కూడా నచ్చలేదు అంటాడు. సో ఇక్కడ డిఫెండింగ్ చేస్తున్నాడు. నా దృష్టిలో మాత్రం తప్పు సార్. ఒక ఇండివిజువల్ వ్యక్తి అతను తప్పు, ఇప్పుడు ఓజీలో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, రాయల్స్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. పెద్దగా తప్పు చేసిన వాళ్ళు ఎవరినో బయటకు పంపించాలి, నామినేషన్ అది. సో అంతేగాని మేము రాయల్స్ని టార్గెట్ చేస్తాం అనేది నా దృష్టిలో తప్పు అని గౌతమ్ డిఫెండింగ్ చేసుకుంటాడు అనమాట బాగా. సో అక్కడ నాకు సార్ ఏం చెప్తానంటే అది వాళ్ళు ఇప్పుడు నువ్వు మంచిగా ఆడతావో చెడ్డగా ఆడతావో, లేకపోతే నువ్వు చిన్న తప్పు చేసినావు పెద్ద తప్పు చేసినావు అని కాదు. నిన్ను పంపించాలనుకున్నప్పుడు ఏ తప్పు వేసైనా స్ట్రాటజీ వాడైనా వాళ్ళు నిన్ను పంపించవచ్చు, అది అనమాట, అది నామినేషన్ అనేది. సో అది స్ట్రాటజీస్ కూడా వాడతారు, కానీ ఆడియన్స్ చూస్తారు కదా బయట, అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో నువ్వు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదని కొట్టి పారేయబోతుంటే గౌతమ్ మళ్ళీ ఇంకా చెప్తూనే ఉంటాడు బ్యాక్ ఎండ్. సో అప్పుడు నాకు సార్ షటప్ అనేస్తాడు అనమాట. సో నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతూనే ఉంటారు, ఇది నేను ఐఎమ్ నాట్ ఏ హౌస్ మేట్ అంటాడు. అంటే నేను మీ హౌస్ మేట్ని కాదు, నాకంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అక్కడ నాకు సార్ ఈగో హట్ అయిందేమో అందుకే షటప్ అనేసిండు. తర్వాత కూడా బ్రేక్ వెళ్ళిపోతాడు వెంటనే, ఎందుకంటే అక్కడ గౌతమ్ మళ్ళీ సారీ చెప్పినాక తనకి తనే ఫీలింగ్ అనిపించింది నాకు సార్కి. సో బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకి నచ్చలేదు యాక్చువల్గా, ఆయనే ఎక్కువసేపు వాదించాలని అనుకోవట్లేదు నాకు సార్. తొందరగా ఫినిష్ చేద్దాం ఈ గొడవ ఇక్కడికే, కొంచెం అంటే ఎక్కువ మాట్లాడుతుంటే కూడా అక్కడికి ఆపేశాడు అనమాట. సో కానీ ఇక్కడ నాకు సార్ ఈగో హట్ అయిందేమో, నేను మాట్లాడుతుంటే విలువని ఇవ్వట్లేదు గట్టిగా షటప్ అన్నాడు. తర్వాత వెంటనే పృథ్వీ కూడా వార్న్ చేసిండు, నువ్వు కూడా వాడు వీడు తప్పు కాదు, నువ్వు మీది కూడా తప్పు కాదు, తప్పే కదా నువ్వు మీది కూడా. సో ఇది 100% రాంగ్ అన్నట్టుగా తనని కూడా తిడతాడు, నువ్వు కూడా మధ్యలో రావద్దు నేను మాట్లాడేటప్పుడు అన్నట్టుగా అతన్ని కూడా తిడతాడు. కానీ గౌతమ్ని పాపం గౌతమ్ కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది, చిన్నగా ముఖం అయిపోయింది. నాకు కూడా ఎందుకు షటప్ అనేంత పెద్ద తప్పు కాదే అన్నట్టుగా నాకు కూడా అనిపించింది. కానీ అక్కడ నాగ్ సార్ గారి ఈగో హట్ అయింది, అతని మాట వినట్లేదే ఇంకా చెప్తున్నాడు అంటే అక్కడ గౌతమ్ పాయింట్ పెట్టాలనుకుంటున్నాడు ఫుల్గా. సో నా పాయింట్ ఇది, నేను ఇట్లా ఫీల్ అయినా నేను అది ఎక్కువ సాగదీయడం అతనికి నచ్చలేదు అంతే. సారీ నాగ్ సార్కి నచ్చలేదు. సో ఇంకా ఏమంటాడు, వీఆర్ ఆల్ వాచింగ్ అంటాడు. అంటే అందరూ చూస్తున్నారు, అక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి గౌతమ్ కూడా, ఇక్కడ అందరూ చూస్తున్నారు, ఆడియన్స్ ఏది తప్పు ఏది ఒప్పు అనేది చూస్తున్నారు అంటాడు. సార్ మధ్యలో మాట్లాడావు అని నబీల్ కూడా చెప్తాడు. తర్వాత గ్రూపిజంని ఆడియన్స్ చూస్తున్నారని కూడా నాగ్ సార్ అంటాడు. ఎంతకాలం కలిసి ఆడతారో, ఎంతకాలం ఇది చేస్తారు, ఎప్పుడు మిత్రులు అవుతారో ఎప్పుడు శత్రువులు అవుతారో ఇవన్నీ చూస్తారు ఆడియన్స్. సో లాస్ట్కి విన్ అవ్వాల్సింది ఒక్కరే అన్నట్టుగా చెప్తాడు. సో అయితే నాగ్ సార్ ఫస్ట్ నుంచి ఒకటి చెప్తాడు, మిత్రలాభం మిత్రభేదం. సో ఇప్పుడు ఏకాభిప్రాయం వచ్చినప్పుడు మిత్రలాభం కావాలి, సో ఇండివిజువల్గా అన్నప్పుడు మిత్రభేదం కావాలి. సో ఇట్లా ఇవన్నీ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. గ్రూపిజం ఉండకూడదా గౌతమ్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఉండొచ్చు సార్, కానీ అందరూ కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది నాకు నచ్చట్లేదని క్లియర్గా చెప్తాడు.
బట్ నాగ్ సార్ కొంచెం డామినేటింగ్గా ఉంటారు కదా అట్లా. సో మళ్ళీ లాస్ట్కి ఏమంటాడు, ఇదంతా కెమెరాలకు మళ్ళీ బొచ్చు కూడా పీకెలేవు, కెమెరాలకు చెప్తున్నావు అని కావాలని అంటుంటాడు. ఎందుకు, అక్కడ చాలా మంది కెమెరాలకు చెప్తున్నాడు, నిఖిల్ కూడా కెమెరాలకు చెప్తున్నాడు. గౌతమ్ ఒక్కసారి 2 సార్లు చెప్పిండు, చెప్పుకుంటాడు. అబ్బా తప్పేముంది, నిఖిల్ చెప్పుకోలేదు. ఒకరోజు ఓట్స్ వేయమంటాడు, ఒకరోజు ఓట్స్ వేయద్దు అంటాడు. ఒకరోజు హట్ అయినప్పుడేమో నాకు ఓట్స్ వేయకండి నేను వెళ్ళిపోతా, ఐ వాంట్ బి ఎలిమినేట్ అని అంటాడు. ఇంకో రోజు వచ్చేసి నాకు ఓట్స్ వేయ అంటాడు. మరి అతను కూడా కెమెరాలకు చెప్తున్నాడు కదా. గౌతమ్నే ఎందుకు తప్పు పడుతున్నాడు కావాలని అంటే, ఇక్కడ 2 రకాలు కూడా అర్థం చేసుకోవచ్చు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, నువ్వు మళ్ళీ కెమెరాలకు చెప్పుకోకు, చెప్తే బ్యాడ్ అయిపోతావు అని చెప్తున్నాడా. ఒకవేళ గౌతమ్ మాట తప్పు పడితే గౌతమ్కు హైప్ పెరుగుతుందనా, ఇది మనం 2 రకాలుగా ఆలోచించవచ్చు, చెప్పలేం. గౌతమ్ హైప్ పెంచాలన్న ఉద్దేశంతో కూడా నువ్వు కెమెరాలతో మాట్లాడుతున్నావు అంటున్నాడేమో, ఇక్కడ నుంచి మాట్లాడకు అన్నట్టుగా హింట్ ఇచ్చాడా తెలియదు. అది మనసులో ఏముందో తెలియదు, మనకు తొక్కేసినట్టుగా అనిపిస్తుంది గౌతమ్ని. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది అయితే తెలీదు. సో ఇది తర్వాత పృథ్వీ, వాడు వీడు ఎందుకంటావు, సో మీదకి ఎందుకు వెళ్తావు ఇవన్నీ అంటాడు. గౌతమ్ పాపం రియలైజ్ అయిపోయింది, వెంటనే సారీ చెప్పేసింది అక్కడ. ఇంకా తర్వాతకు వచ్చేసి స్నేక్ అండ్ ల్యాడర్. సో ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ రాగానే గౌతమ్ పాపం పృథ్వీకి సారీ చెప్తాడు, ఐఎమ్ సారీ అంటాడు. గౌతమ్ రియలైజ్ అయ్యిండు, సో ఏం పీకలేవు అనేది బ్యాడ్గా వెళ్ళిందేమో అని అప్పటికప్పుడే రియలైజ్ అయ్యిండు. గౌతమ్ ఇంటెలిజెంట్ కదా, రియలైజ్ అయిపోయి వెంటనే సారీ చెప్పేస్తాడు. తర్వాత ఆయన మీటు సారీ అని ఇద్దరు చెప్తారు, నవ్వుకుంటారు. ఇక నాగ్ సార్ కూడా నవ్వుతారు. తర్వాత స్నేక్ అండ్ ల్యాడర్. ఫస్ట్ రోహిణి, సో పృథ్వీని స్నేక్లో పెడతాడు, ఎందుకంటే నా మొహం మీదనే అంటుండు, నువ్వేం ఆడుతావు, నువ్వేం చేస్తావు, నువ్వు కమేడియన్వి అంటాడు. తర్వాత అవినాష్ నాకు చాలా సపోర్ట్ చేసిండు ల్యాడర్గా, నువ్వు ఆడగలవు చేయగలవు అని. సో నాకు తేజ అవినాష్ ఇద్దరు చేశారని చెప్తాడు. సో తర్వాత అవినాష్ ఏమో ఒక్క నిమిషం. సో అవినాష్ ఏమో పృథ్వీని స్నేక్లో పెడతారు, రోహిణి తేజ ఇద్దరి పేరు చెప్తారు, తేజ ల్యాడర్లో పెడతాడు. తర్వాత నబీల్ కూడా ప్రేరణని పృథ్వీ అని చెప్పేసి పృథ్వీని ల్యాడర్లో పెడతాడు. తర్వాత నిఖిల్ ఏమో నాకు టీ షర్ట్ చింపిండని చెప్పేసి స్నేక్లో పెడతారు. తర్వాత పృథ్వీ వచ్చేసి నబీల్ని ల్యాడర్లో పెడతాడు. తర్వాత గౌతమ్ ఇండివిజువల్ అని గ్రూపిజం అని పోర్ట్రై చేస్తున్నాడు, నాకు అది నచ్చట్లేదు అన్నట్టుగా చెప్తాడు. ఇక్కడ అది అనమాట. తర్వాతకు వచ్చేసి గౌతమ్ సో రోహిణిని ల్యాడర్లో పెడతాడు, చాలా బాగా ఆడింది అన్నట్టుగా. ఆయనకు మొన్న నుంచి రోహిణి అంటే చాలా బాగా నచ్చింది అక్కడ, ఆ గేమ్ అంత ఇదిగా ఆడడం. తర్వాత నిఖిల్ విషయంలో నన్ను ఆ విధంగా నామినేట్ చేయడం కానీ, కంటెండర్షిప్ నుంచి నన్ను తీసేయమనడం కానీ నాకు నచ్చలేదు అంటే, ఇక్కడ కావాలని నాగ్ సారి నిఖిల్ని డిఫెండ్ చేసుకోమంటాడు. లేదు, ఆల్రెడీ నాకు మెగా చీఫ్ అయింది కాబట్టి నేను కంటెండర్ నుంచి తీసేయమన్నాను. అక్క అనేవాడేమో సో ఆమె అనద్దన్నా కూడా అంటుండని చెప్పేసి అన్నట్టుగా ఏదేదో చెప్తాడు. సో నాకు సార్ ఎందుకు డిఫెండింగ్ అడుగుతున్నాడో నాకు అర్థం కాలేదు. ఆయన ఎంతవరకు డిఫెండ్ చేసుకుంటాడనా, ఎవరికి అన్యాయం చేద్దాము అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీ అని పెడతాడు ల్యాడర్లో. తర్వాత గౌతమ్ని ఇక్కడ పెడతాడు. ఇక గౌతమ్ నాకు ఏదో చిన్న పాయింట్ ఒకటి చెప్పి నాకు అక్కడ నచ్చలేదు అంటే గౌతమ్ కూడా అక్కడ మంచిగా డిఫెండ్ చేసుకుంటాడు, అట్లా ఏం లేదన్నట్టుగా. తర్వాత యష్మి వచ్చేసి ప్రేరణ అని పెడుతుంది. తర్వాత నిఖిల్ ఏమో నిఖిల్ వల్ల నాకు ఏం పాడదని చెప్పేసి స్నేక్లో పెట్టేస్తుంది. తర్వాత తేజ వచ్చేసి అవినాష్ నువ్వు పెడతాడు. విష్ణునేమో నన్ను గ్లాస్ టాస్క్లో పడేసింది నా గ్లాస్లో అన్నట్టుగా విష్ణు మీద కోపంతో పెడతాడు. తర్వాత విష్ణు వచ్చేసి నబీల్ని మెచ్చుకుంటుంది, ల్యాడర్లో పెడుతుంది. రోహిణినేమో గొడవైంది కదా ఆల్రెడీ, సో ఆమెను స్నేక్లో పెడుతుంది. తర్వాత ప్రేరణ వచ్చేసి నబీలు రోహిణి ఇద్దరు నాకు ఫేవరెటే, సో రోహిణిని పెట్టేసి గౌతమ్ని అక్కడ పెట్టేస్తుంది. ఏదేదో చెప్తుంది. గౌతమ్ ఏదో మంచిగా చెప్పి అంటే నేను ఏదో జోక్గా చెప్పినా కూడా అది రాంగ్గా తీసుకుంటాడు. సో మమ్మల్ని గ్రూపిజం అని చెప్పిందే కాక తన వేలో తను చెప్పి మమ్మల్ని గ్రూపిజం లాగా పోర్ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తాడు. సో గౌతమ్ ఇక్కడ సారీ చెప్పేస్తాడు. సో ఇక్కడ గౌతమ్ కూడా డిఫెండింగ్ చేసుకుంటాడు, నిఖిల్ చేసినప్పుడు నేను అట్లా కాదు నేను ఇట్లా అన్నట్టుగా. ఏంటంటే ఏం లేదబ్బా, ఇక్కడ కొంచెం నాగ్ సారు కావాలని చేస్తున్నాడా లేకపోతే తనకు అనిపించింది చేస్తున్నాడా నాకు అర్థం కాదు. నిఖిల్కి హైప్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది, గౌతమ్ని అయితే తొక్కేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏది జరిగినా గౌతమ్ మన మంచిగా అనుకోవచ్చు.
సో ఇక్కడైతే యష్మి ఎలిమినేట్ అయిపోయింది. సో బిగ్ బామ్ మాత్రం గౌతమ్ మీద వేసినట్టుంది. డైరెక్ట్ నామినేట్ అయ్యాడంట గౌతము. సో ఇంకా మరి గౌతమ్ ఎందుకు డైరెక్ట్ నామినేట్ చేశారు? ఎందుకంటే నామినేషన్స్లలో స్ట్రాంగ్గా మాట్లాడతాడు. మరి ఇప్పుడు తను ఆల్రెడీ నామినేట్ అయ్యాడు, తనను ఎవరు నామినేట్ చేయడానికి వీలేదు. మరి గౌతమ్ వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చా లేదా అనేది చూద్దాం. గౌతమ్ వేరే వాళ్ళని నామినేట్ చేస్తే అక్కడ డిఫెండింగ్ స్కిల్స్ బాగా వస్తే గౌతమ్ హైకి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ గౌతమ్ నామినేట్ చేయడానికి వీల్లేదు అంటే గౌతమ్ పక్కన కూర్చోవాల్సి వస్తుంది. సో చూద్దాం మరి ఈ నామినేషన్స్ పాయింట్స్లో గౌతమ్ డిఫెండింగ్ స్కిల్స్ టూ ఇంటెలిజెంట్గా మాట్లాడతారు కాబట్టి తప్పించారా, లేదా డైరెక్ట్ నామినేట్ అవ్వడం చెప్పేసి నామినేట్ చేశారా? చాలా రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు అంటే గౌతమ్కి బయట క్రేజ్ ఉందని చెప్పి నామినేట్ చేయరా వీళ్ళు హౌస్ మేట్స్ అని అట్లా చేసిండా, లేకపోతే నామినేషన్స్లో డిఫెండింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి సో గౌతమ్తో ఎవరు గెలవలేరు అని చెప్పేసి డైరెక్ట్ చేసేసిరా, లేదా గౌతమ్ వేరే వాళ్ళని చేయొచ్చా లేదా? సో చాలా రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. సో చూద్దాం మరి. మనకు రేపు యష్మి ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ. యష్మి వెళ్ళేటప్పుడు బిగ్ బామ్ నిఖిల్కి గౌతమ్కి 3-3 ఓట్స్ వచ్చాయి కాబట్టి స్నేక్గా. సో వీళ్ళలో బిగ్ బామ్ వేసినట్టుగా తెలుస్తోంది. సో గౌతమ్ అయితే అంత పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కానీ ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం మళ్ళీ గౌతమ్కి తొక్కేసినట్టుగా అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నేను ఎవరికి బ్యాచ్డ్ కాదు ఫ్రెండ్స్, అందరి తరపున మాట్లాడుతూనే ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చకపోతే కామెంట్స్లో పెట్టేయండి, మీకు నచ్చినట్టుగా పెట్టేయండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్.